నమశివాయ. శివుడు ఎప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానురా, కంగారు పడకు అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటూ ఉంటాడు నాతో. నేను ఎప్పుడైనా కొంచెం లోగా ఉన్నా, కొంచెం కంగారు పడుతున్నా, కొంచెం బాధలో ఉన్నా, ఏదో ఒక రూపంలో, పేరు రూపంలోనో, లింగం రూపంలోనో, మూర్తి రూపంలోనో ఆయన నాకు కనిపిస్తూ ఉంటాడనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఏదైనా బైక్ రైడ్ బుక్ చేశాను అనుకోండి. ఆ రైడర్ పేరు శివ అని ఉంటుంది. ఆ పేరు చూడగానే అదొక ఆనందం, అదొక ప్రశాంతత. అలా రోడ్ మీద వెళ్తున్నాను అనుకోండి. ఏదో ఒక షాప్ శివ అని ఉంటుంది. అది చూడగానే ఒక ఆనందం. ఆకాశం చూస్తుంటే మేఘాల రూపంలోనో, లేదంటే చెట్లు వంక చూస్తుంటే ఆకుల రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఆయన లింగ రూపం కానీ, ఆయన మూర్తి రూపం కానీ దర్శనమిస్తుంటుంది అన్నమాట. కాబట్టి అలా అది చూడగానే అదొక ప్రశాంతత, ఒక ఆనందం, కంగారంతా పోతుంది. ఒక హాయిగా ఉంటుందనమాట. అలా ఎప్పుడూ నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మనకంత తొందరగా అర్థం కాదు కదా! మళ్ళీ మళ్ళీ అలా చెప్తూ ఉంటాడు. ఆఖరికి ఇది ప్లాన్ చేసింది కూడా కాదు. నేను రెంట్‌గా ఉండే అపార్ట్‌మెంట్ పేరులో కూడా శివ అని ఉంటుంది. ఆయనెప్పుడు నాకు తోడుగా ఉన్నాడన్న ఒక ఫీలింగు. ప్లస్ ఎవరైనా అడ్రస్ అడిగిన ప్రతిసారి నేను శివ అని పలుకుతున్న ప్రతిసారి నాకు ఎక్స్‌ట్రా పుణ్యం కూడాను. అంతా ఆయన అనుగ్రహం. శివ శివ నమః శివాయ.